सर्वविघ्नोपशान्तये गजानन पद्मार्कौ गजानन गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे जय श्री वीरभद्र वीरब्रह्मेंद्र स्वामी वारिकी जय
ఇప్పుడు మన చింతలపాలెం ఎస్ఐ గారు ఈ నాటక ప్రదర్శన గురించి తమ యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సందర్భంగా ఇక్కడ ఈ పౌరాణిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆర్గనైజర్స్కి మరియు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది దైవ కార్యక్రమం కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని చూసి చక్కగా ఎంజాయ్ చేసి ఎటువంటి ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా ఈ కార్యక్రమాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకొని కార్యక్రమం ముగిసిన అనంతరం అందరూ వారి వారి ఇళ్లకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ యొక్క సందేశాన్ని అనుసరించి మేము తప్పక పాటించి ఎటువంటి అశ్లీల కార్యక్రమాలు కూడా పాల్గొనకుండా తప్పకుండా శాంతి వాతావరణంలో జరుపుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం సార్. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన చింతలపాలెం మండల కేంద్రంలో బ్రహ్మంగారి గుడి నిర్మించుకొని సంవత్సరం పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన యొక్క పౌరాణిక నాటకమైన బ్రహ్మంగారి కథ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు సహజంగా పూర్వకాలంలో జరిగేవి, మళ్ళీ ఇప్పుడు రావడం చాలా సంతోషం. ఇప్పుడు మొత్తం కూడా ఎక్కువ రికార్డింగ్ డ్యాన్సులు, సాంఘిక నాటకాలు వస్తున్నాయి. ఇలాంటి కళలు ఈ వచ్చే తరంలో మర్చిపోతున్నాం. కానీ ఇలాంటి కళలు మళ్ళీ పాత రోజుల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడున్న తరానికి కూడా ఇలాంటి కళను పరిచయం చేయడం నిజంగా ఈ స్టేజ్ మీద ఉన్న ఈ కళాకారులందరూ కూడా మనందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే పూర్వకాలంలో ఎక్కువ హరిశ్చంద్ర నాటకం, బ్రహ్మంగారి నాటకం ఇలాంటి పౌరాణిక నాటకాలు జరిగేవి. కానీ రాను రాను కాలం మారిపోతుంది, కాలంతో పాటు అన్ని మారిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం మర్చిపోతున్నాం. ఇలాంటి వాటిని మళ్ళీ వెలికి తీసి ఇలాంటి కార్యక్రమాలను ఇప్పుడున్న తరానికి పరిచయం చేయడం నిజంగా సంతోషంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటి పౌరాణిక నాటకాలను ఇప్పుడున్న తరానికి తెలియజేస్తూ బ్రహ్మంగారి కథను ప్రతి ఒక్కరూ విని వారి యొక్క నాటకాన్ని అందరూ ఆస్వాదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామ పెద్దలకి మరియు ప్రజలకి, భక్తులకి అందరికీ ఈ అన్నదానానికి సహకరించిన దాతలకి మరియు మాకు అన్ని వేళలా అలాగే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు మా గుడికి సహకరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుచున్నాము.